అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం 23 విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని పద్య భావ సహితంగా చాలా వరకు తెలుసుకున్నాం. ఈ 24వ విభాగంలో మరికొంత కథాంశాన్ని, చక్కని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈ విభాగంలో ఆ శ్రీహరి సర్వాంతర్యామి తండ్రి అణువణువున నిండి ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటాడు కదా. ఇంతకుముందు విభాగంలో ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. దానికి సమాధానంగా హిరణ్యకశ్యపుడు ఏమన్నాడో ఈ విభాగంలో మనం తెలుసుకుందాం. డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండుననుచు మిగుల సంరంభంబున బలికెదవు ఈ స్తంభంబున జూపగలవే చక్రిన్ గిక్రిన్. ఓరి డింభక, అణువణువున ఆ పద్మాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నావు. నువ్వు అణువణువున ఉన్నాడంటున్నావు. ఏడి ఉంటే బయటికి రమ్మని ఈ స్తంభంలో చూపించగలవా? నీ చక్రి ఆ గిక్రి వాడెవడో ఈ స్తంభంలోంచి వస్తాడేమో, రమ్మను అంటున్నాడు. అని స్తంభంబున జూపవేణిం కుంభిని నీ శిరముద్రుంచి గూర్పగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున నడ్డపడగ శక్తుండగునే. నిజంగా నువ్వు ఈ స్తంభంలో కనుక ఆ శ్రీహరిని చూపించకపోతే నీ తలను నరికి నేల కూలుస్తాను. అప్పుడైనా నిన్ను రక్షించే ప్రయత్నంలో ఆ శ్రీహరి తప్పకుండా అడ్డుపడడానికి వస్తాడా, అసలు రావడానికి సమర్థుడవుతాడా అని హిరణ్యకశ్యపుడు అనగానే భగవంతుని బంటు అయినటువంటి ఆ ప్రహ్లాదుడు అంటున్నాడు, తండ్రి, బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు విశ్వాత్ముడై ఉండగల దిట్ట ఈ పెద్ద స్తంభమునందు ఎందుకుండడయ్యా? తప్పనిసరిగా ఉంటాడు అనడానికి ఏ విధమైన సందేహం లేదు. నిజంగా ఈరోజు ప్రత్యక్షాకృతిలో కనపడతాడు అన్నాడట. వెంటనే దానవరాజు ఉగ్రుడై, అంటే చాలా కోపం వచ్చేసిందనమాట. సింహాసనం మించి కింద కురికాడు. ఉన్న పళంగా దిగి వరలో ఉన్న కత్తిని బయటికి లాగాడు. లాగి చేతితో పట్టుకుని జలిపిస్తూ ప్రహ్లాదుని ధిక్కరిస్తూ ఇలా అంటున్నాడు, వినరాడింభక మూఢ చిత్తగరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవైన నిందుగలడేయంచున్మహోద్రేకియై ధనుజేంద్రుండరచేత వేసెను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఓరి డింభక, వినరా, మహామూఢ చిత్తంతో ఎప్పుడు చూసినా విష్ణుడు సర్వాత్మకుడు అనే చెప్తున్నావు. అయితే ఇందులో ఉన్నాడా అంటూ మదించిన ఉద్రేకంతో, పట్టరాని ఆవేశంతో హుంకరిస్తూ బాలుడైన ప్రహ్లాదుణ్ణి పరిపరి విధాలుగా ధిక్కరిస్తూ హరిని ఇందులో చూపించు అంటూ సభామండపం అంతా దద్దరిల్లిపోయేలా ఆ స్తంభాన్ని అరచేతితోటి ఒక్క వేటు వేశాడట. ఆ తర్వాత జరిగినటువంటి నారసింహావతార విశేషాల్ని తదుపరి వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. తర్వాత వీడియోతో ప్రహ్లాద చరిత్రకి మనం ముగింపు పలికి తదుపరి మరో అంశంతో, మరో భాగవత ఘట్టంతో మరిన్ని వీడియోలు చేయడానికి మీ ముందుకు వస్తాను. విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.